అన్ని టాస్కులు చాలా చాలా టఫ్ ఇచ్చినప్పుడు ఇదొక్క టాస్క్ ఎందుకు అంత ఈజీ టాస్క్ ఇచ్చారనేది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. నాకు ఈ టాస్క్ చూసినప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్ నాగార్జున గారు పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్స్లా అనిపించాయండి. తను ఫౌల్ గేమ్ ఆడింది, చీట్ చేసింది అన్నది క్లారిటీగా మీకు చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వెనకలు పట్టుకొని రైట్ హ్యాండ్తో బెలూన్ పగలగొట్టాలి, సింగిల్ పాయింట్ అంతే. దేర్ ఇస్ నో అదర్ లిటిగేషన్ ఓవర్ ఇయర్. దీంట్లో ఏ మతలబ్ లేదు. ఫస్ట్ ప్రియా గెలిచింది, నెక్స్ట్ దాలియా గెలిచింది, నెక్స్ట్ దాంట్లో ప్రియా గెలిచింది. ఓకే, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. బట్ థర్డ్ దాంట్లో ప్రియా గెలిచిన విధానం మీరు చూస్తే ప్రియా 2 హ్యాండ్స్తో పగలగొట్టిందండి దాలియాది. కావాలంటే మీరు ఇమేజెస్ను చూడండి. లెఫ్ట్ హ్యాండ్ని ముందుకు తీసి దాలియాది వెనకాల పగలగొట్టింది. బట్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫేర్ అని మాత్రం అనిపించింది. లాస్ట్లో శ్రీజ వచ్చి షాకిబ్ని డిఫెండ్ చేస్తుందండి. మీరు చేసింది అన్ఫేర్ అని మాట్లాడుతుంటేనే నవదీప్ గారు చాలా సీరియస్ అయ్యి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం తెలియదో, నువ్వు వెళ్ళి కూర్చో అన్నారు. అంత పర్టికులర్గా ఒక కంటెస్టెంట్ ఒక పాయింట్ రైజ్ చేస్తేనే మీరు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ప్రియా 2 హ్యాండ్స్తో ఆడుతున్నా వై డిడ్ యూ పీపుల్ కన్సిడర్ దట్ వెన్ ఇట్ ఈస్ అ ఫౌల్? మీరు ఎలా ఒక కంటెస్టెంట్కి అన్యాయం చేయగలరు అన్నది నా క్వశ్చన్ అండి. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫెయిర్నెస్, అది అందరికీ ఈక్వల్గా ఉండాలన్నదే నా పాయింట్.